మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలో శంకర కంటి వైద్యశాల జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, కంటి అద్దాలు అందిస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. అనంతరం కంటి వైద్యులతో పాటు శిబిరానికి వచ్చిన రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పొదిలి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వైద్య సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన పొదిలి పట్టణంలో మా శంకర్ కంటి నేత్రాలయ వారి సౌజన్యంతో, సహకారంతో ఈ యొక్క ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి బ్రహ్మాండమైనటువంటి స్పందన వస్తా ఉంది. ఇప్పటికే దగ్గర 130 వరకు ఓపీలు రాపించుకోవడం జరిగింది. సాయంత్రానికల్లా దగ్గర 300 పైచీలకు రావచ్చని ఒక అంచనా వేస్తా ఉన్నాం. ఎంతమంది వచ్చినా కూడా ఈ యొక్క ఉచిత కంటి వైద్య శిబిరం ద్వారా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి, మా పొదిలి మండలంలో ఉన్నటువంటి ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి సదుపాయాన్ని, వైద్య సౌకర్యాన్ని కల్పించేదానికి మేము మా శంకర్ నేత్రాలయ వారిని అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఎంతమంది వచ్చినా చేయిస్తాం. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీకి కొత్త కాదు, గతంలో కూడా చేస్తాం. పోయిన వారం మార్కాపులో చేస్తాం, ఈ వారం ఇక్కడ చేస్తా ఉన్నాం. నెక్స్ట్ వీక్ కానీ పై వచ్చే నెక్స్ట్ వీక్ కానీ మిగిలిన మండలాల్లో కూడా చేసేదానికి ప్లాన్ చేస్తా ఉన్నాం. ఇలా మా నియోజకవర్గంలో ప్రతి చిన్న సమస్య మీద స్పందిస్తూ ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేసుకోవటమే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యంగా మేమందరం కూడా నిర్దేశించుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా మా కార్యకర్తలు, మా నాయకులు అందరూ కూడా పనిచేస్తా ఉన్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం.